నా పేరు రవితేజ బొంపల్లి, భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిని. మనము కోదాడ ప్రాంతంలో ఇటీవల జరిగినటువంటి లాకప్ డెత్ ఎవరైతే కర్ల రాజేష్ అనే ఒక యంగ్ అబ్బాయిని ఒక అక్రమ కేసులో బందీ చేసి ఇలా కనీసం వాళ్ళ 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 పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితి అని అంటే కనీసం బ్యాక్ బోన్ సపోర్ట్ కూడా లేనటువంటి నిరుపేద ఒక బహుజన సమాజానికి చెందినటువంటి కర్ల రాజేష్ను లాకప్ డెత్ చేయడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇలా దానికోసం ఎవరైతే ఇలా మాకు అన్యాయం జరిగింది, బాధితుల పక్షాన నిలబడ్డ ఎవరైతే సామాజిక ఉద్యమకారులు ఉంటారో వాళ్ళ మీద ఇలా అక్రమ కేసులు బనాయించిన పరిస్థితి ఇలా మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇలా పోలీసులే ఇలా డిఎస్పీ స్థాయి లాంటి వ్యక్తులు ఇలా మీరు ఈ కేసును వాపసు తీసుకోకపోతే ఇలా మిమ్మల్ని అక్రమ కేసులో మిమ్మల్ని ఇరికిస్తాము అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పి ఇవాళ వాళ్ళ మీద బాధ్యతలకు అండగా నిలబడ్డటువంటి విద్యార్థి నాయకుల మీద ఇలా సామాజిక ఉద్యమకారుల మీద ఇలా ఎవరైతే ఈ సమాజం బాగుండాలి, తెలంగాణ రాష్ట్రం ఏదైతే మా నిధులు మా నియామకాలు అని సంపాదించుకున్నామో ఇలా ఈ తెలంగాణ ఏర్పడడానికి కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి బహుజనులు ఇలా 90% ఇలా కాంట్రిబ్యూషన్ ఇలా చనిపోయినటువంటి చరిత్ర ఇలా మా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇలా పోలీసుల లాకప్ డెత్కు గురైండు అని చెప్పేసి యావత్ తెలంగాణ బహుజన సమాజం మొత్తం పోయి ఇలా కర్ల రాజేష్కు మద్దతు తెలియజేస్తే అందులో స్పెషల్గా మా విద్యార్థి నాయకుడు, మా సహచరి విద్యార్థి నాయకుడు ఇలా బిఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇలా ప్రేమ్ కుమార్ వ్యక్తి మీద ఏదైతే కేసు నమోదు చేసిరో ఇలా పోలీసులకు ఈ సందర్భంగా అడుగుతున్నాము. ఇలా మీరు పోలీస్ స్టేషన్లో ఉండి పోలీసులో డ్యూటీ చేస్తుర్రా, లేకపోతే ప్రజాపాలనలో ఇలా కార్యకర్తల డ్యూటీ పాలనలో ఇలా ఈ రాజ్యానికి కార్యకర్తలు డ్యూటీ చేస్తుర్రా? ఒక రకంగా మీరు ఇలా కార్యకర్తలు డ్యూటీ చేస్తాము అని అంటే ఆ జాబులకు రిజైన్ చేసి డైరెక్ట్ రోడ్ల మీదకి వచ్చి కండువాలు వేసుకొని ఇలా మీరు పని చేయుర్రి. ఇలా మీరు మంచి కోసం పనిచేస్తే మాలాంటి విద్యార్థులు కూడా మీ అనుకుంటారు. మీరు ఆ పని చేయకుండా ఇలా బాధ్యతల పక్షాన నిలబడ్డటువంటి విద్యార్థి నాయకుల మీద, సామాజిక ఉద్యమకారుల మీద ఇలా మీరు కేసులు బనాయించడం అని అంటే ఇది ఒక రకంగా మీతోని ప్రభుత్వమే ఇలా ఇండైరెక్ట్గా గేమ్ ఆడిపిస్తున్నది అని చెప్పేసి స్పష్టంగా ఇలా క్లియర్గా మాకు అర్థమవుతున్నది. ఇలా అక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు కావచ్చు, ఎవరైనా సరే ఇలా ఈ కేసులు వాపసు తీసుకోకుండా ఇలా ఈ విద్యార్థి నాయకులను, సామాజిక ఉద్యమకారులను ఇబ్బంది పెట్టినట్టయితే వచ్చే ఎలక్షన్లలో యావత్ మొత్తం విద్యార్థి సంఘాలన్నీ నీ మీద వచ్చి పోటీ చేస్తాయని చెప్పేసి ఇలా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నీకు హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ బిడ్డ, ఇలా నీ రెడ్డిల రాజ్యం ఉంటే నీ ఇంట్లో చూపించుకో, అంతే తప్ప ఇలా బాధ్యతల పక్షాన నిలబడ్డటువంటి విద్యార్థి నాయకుల మీద కేసులు బనాయించే ప్రయత్నం చేస్తే మాత్రం ఈ సమాజం మొత్తం తిరగబడుతుంది. ఇలా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మరో ఉద్యమానికి నాని వెళ్తాం. ఇలా నేను రాజకీయంగా బొందబెట్టేదాకా ఇలా మేము నిద్రపోమని చెప్పేసి ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టి నేను హెచ్చరిస్తున్నాం. ఇలా మీరు ఎంతటి వారైనా సరే, ఇలా డిఎస్పీ స్థాయి వారు ఇంకా ఎవరున్నా సరే, ఇలా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఇలా బయటకు లాగి ఇలా ఎట్లయితే అక్కడ నిందితులకు సపోర్ట్ చేసినటువంటి ఎస్ఐ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎట్లయితే సస్పెండ్ అయినరో ఇలా మీరు కూడా సస్పెండ్ అయ్యేదాకా మేము నిద్రపోమని చెప్పేసి ఉమ్మడి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా ఈ కేసులు బనాయించిన విషయం కూడా ఇలా తెలియకపోవడం చాలా సిగ్గుచేటు. ఇలా ఎఫ్ఐఆర్ కాపీ మీద డేటు చూస్తే 20వ తారీఖు నవంబరు 2025లో కేసు నమోదైంది. ఇలా నిన్నక మొన్న ఒక సామాజిక ఉద్యమానికి చెందినటువంటి డిఎస్పీ కార్యకర్త ఇలా పోలీస్ స్టేషన్కి పోతే ఇలా పోలీసులు ఏమని మాట్లాడుతుర్రో ఇలా వాడిని లోపలేయరంట. మీరు ఎవరి అధికారం చూసుకొని ఇట్లా సామాన్యమైన ప్రజల మీద వీన్ని అని మాట్లాడుతున్నారు? మీరు ఒక యూనిఫాము వేసుకొని ఇలా మీరు రాజ్యాంగబద్ధంగా పనిచేసినటువంటిది. అట్లాంటి మీరు ఇలా బాధ్యతలు కావచ్చు, బాధ్యతల పక్షాన నిలబడ్డటువంటి సామాజిక నాయకులు స్టేషన్కి వస్తే మీరు మాట్లాడే వైఖరి ఆ రకంగా ఉంటుందా? వాడు వీడు అని మాట్లాడే అధికారం మీకు ఎవరిచ్చారు? ఇలా భారత రాజ్యాంగం మీకు అధికారం ఇచ్చిందా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతూ, అతను మా మిత్రుడు స్టేషన్కి పోతే వాడిని లోపలేయ్యి, వాని ఫోన్ లాక్కొని అంటే మీరు ఎవరు అండా చూసుకొని ఇలా మీరు మంత్రి గారు అండ చూసుకొని, ముఖ్యమంత్రి అండ చూసుకొని ఇలా రెడ్డిల పాలన కోసం మీరు ఇలా పార్టీ కార్యకర్తలు లెక్క
పనిచేస్తే ఊకుండేది లేదు బిడ్డ, ఖబర్దార్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలా మా ప్రేమ్ కుమార్ BSFI రాష్ట్ర ఉపాధ్యక్షుడు మా భారతీయ విద్యార్థి మోర్చా పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కేసు విషయంలో ఎంత దాకా పోతే అంత దాకా ఇలా మా విద్యార్థి సంఘం మా అబ్బాయికి మా సహచర మిత్రునికి అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్లాంటి కేసులకు పాల్పడితే మాత్రం ఎవరినైనా సరే, మంత్రి కాదు అక్కడ ఎవరున్నా సరే ఉకోమని చెప్పేసి మరోసారి హెచ్చరిస్తూ ఇలాంటి కేసులన్నీ వెనుకకు తీసుకోవాలి. ఇలా ప్రేమ్ ఒక్కడు కాదు, ప్రేమ్ కోసం ఇలా తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు అన్నీ ప్రేమ అనుకుంటాయని చెప్పేసి ప్రేమ్ అధైర్యపడద్దు, ప్రేమ వెనుక మేమందరం ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్లాంటి ఈ ప్రజారాజ్యం అని చెప్పుకునేటువంటి రాజ్యంలో ఇట్లాంటి కేసులు పెట్టడం మంచిది కాదు. ఇలా రానున్న రోజుల్లో మీకు విద్యార్థులుగా మేము బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు ఈ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు, విద్యార్థి సంఘాల నాయకులకు, బహుజన సంఘాలకు ప్రత్యేకంగా ఒక PhD రీసెర్చ్ స్కాలర్గా ఒక DBSA విద్యార్థి సంఘం పక్షాన జైభీములు తెలియజేస్తూ ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తేస్తున్నటువంటి అంశం ఏంటంటే పోలీసుల లాకప్ డెత్లో, ఇల్లీగల్ కస్టడీకి తీసుకున్నటువంటి లాకప్ డెత్లో కల్ర రాజేష్ అనేటువంటి ఒక మాదిగ యువకుడు మరణించినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పోయినా పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. రక్షించాల్సినటువంటి పోలీసులు ఇల్లీగల్గా ఎట్లా కస్టడీకి తీసుకుంటారు? ఎట్లా కస్టడీకి తీసుకొని 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పోలీసులు ఇల్లీగల్గా కస్టడీలోకి తీసుకున్నారు. మరి 8వ తేదీ తర్వాత అతని మీద FIR చేయడం అంటే కొన్ని రోజుల్లో మరణిస్తాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు మా మీదికి రాకుండా ఉండేందుకు కప్పిపించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా అతని మీద FIR చేసి తర్వాత జైలుకు ఇట్లాంటివి పంపించినటువంటి నేపథ్యాన్ని గమనిస్తే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్గా కస్టడీకి తీసుకున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి చిలకలూరిపేటకు సంబంధించినటువంటి SI సురేష్ రెడ్డి మీద ఎట్లాంటి చర్యలు తీసుకోకపోగా, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోకపోగా, అక్కడ ఉన్నటువంటి ఉద్యమం చేసినటువంటి వాళ్ళ మీద న్యాయం చేయండి అని చెప్పినటువంటి వాళ్ళ మీద, ముఖ్యంగా ఎవరైతే కల్ర రాజేష్ కుటుంబానికి న్యాయం జరగాలి, అతడు పోలీసుల లాకప్ డెత్లో మరణించడం జరిగింది అని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నటువంటి విద్యార్థి నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టడాన్ని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, బహుజన సంఘాలన్నీ కూడా ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ ముందు PhD స్కాలర్లుగా, ఉస్మానియా విద్యార్థులుగా మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి కవులు, కళాకారులారా, రచయితలారా, మేధావులారా, ఉద్యమకారులారా మీరు ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. BSFకు సంబంధించినటువంటి బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రేమ్ కుమార్ కావచ్చు, అదే మిగతా కొంతమంది బహుజన సంఘాల మీద బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి, కల్ర రాజేష్ కుటుంబానికి న్యాయం జరగాలి. ముఖ్యంగా ఇది ఇల్లీగల్ కస్టడీ, ఈ ఇల్లీగల్ కస్టడీలో ఈ పోలీసుల తప్పు ఉన్నది, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి SI తప్పు ఉన్నది, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించాలి, ఉత్తమ్ పద్మావతి స్పందించాలి అని కొట్లాడినటువంటి వాళ్ళ మీదనే కేసులు పెడితే ఇది ప్రజాస్వామ్యమా అని చెప్పేసి చదువుకున్నటువంటి వ్యక్తిగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి విద్యార్థులుగా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నది, నేను అంటున్న ఈ సందర్భంగా ఏమంటున్నది? ప్రజాప్రభుత్వం అంటున్నది. మరి ప్రజాప్రభుత్వంలో న్యాయం జరగాలని కొట్లాడినటువంటి విద్యార్థుల మీద ఎంతవరకు కేసులు పెట్టడం ఇది సరైనటువంటి సందర్భమా అని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నది ఏంటంటే, అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజల బాధల్ని అర్థం చేసుకోండి, విద్యార్థి సమస్యలని అర్థం చేసుకోండి. మీకెంత చిత్తశుద్ధి ఉంటే మీరు నిజంగా బాధితుల తరపున నిలబడాలనుకుంటే సురేష్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్నటువంటి SI గారిని అతన్ని తక్షణమే సస్పెండ్ చేయండి. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకంత చిత్తశుద్ధి ఉంటే బాధితుల మీద మీరు చర్యలు తీసుకోవాలనుకుంటే మీరు ముఖ్యంగా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డిని తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేయండి. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేను ఉత్తమ్ పద్మావతి గారిని వాళ్ళని సస్పెండ్ చేయండి. అంటే మీకు ఆ చేత కాదు. నేను ఈ సందర్భంగా అంటున్నా, అగ్రవర్ణ వాళ్ళకైతేనేమో ఒక న్యాయం, అణగారిన వర్గాలకైతేనేమో ఒక న్యాయం,
రెండు రకాలుగా విభజించబడింది. ఇక్కడ న్యాయం ఏంటి అంటే అక్కడ చనిపోయినటువంటి విద్యార్థి ఒక మాదిగ యువకుడు, అంటే ఒక దళితుడు. అంటే దళితులు జంతువుల్లాగా మీరు చూస్తున్నారు. అంటే వీళ్ళు మేము దళితుల ఓట్లేమో మీకు కావాలా, దళితులు ఓట్లు వేస్తేనేమో మీరు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, మంత్రులు కావాలి, మీరు ముఖ్యమంత్రులు కావాలి. అంటే మా ఓట్లేమో కావాలా, కానీ మా మీద అన్యాయం జరిగితే మాత్రం మీరు స్పందించరా? నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఖచ్చితంగా ఎవరైతే విద్యార్థుల మీద కేసులు పెట్టారో, ప్రేమ్ లాంటి వాళ్ళు చాలామంది మీద, అనేక మంది మీద, ఉద్యమకారుల మీద కేసులు పెట్టారు కదా, తక్షణమే ఆ కేసులను వెంటనే వెనుకకు తీసుకోవాలి అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒకవేళ మీరు కేసులను వెనుకకు తీసుకోకపోతే, మీకంత చిత్తశుద్ధి ఉంటే సురేష్ రెడ్డి గారిని ఇప్పటికిప్పుడే సస్పెండ్ చేయండి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని సస్పెండ్ చేయండి, మంత్రులందరినీ సస్పెండ్ చేయండి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ కేసులను తక్షణమే వెనుకకు తీసుకోవాలి. ఒకవేళ వెనుకకు తీసుకోకపోతే ప్రజాస్వామ్యబద్ధంగానే మీ దగ్గర ఏం ఆయుధం ఉంది అని ఒకవేళ మమ్మల్ని అడిగితే, మా దగ్గర ఏం ఆయుధం ఉంది అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా మాకు కొన్ని హక్కులు ఇచ్చిండు కదా, రాజ్యాంగం అనేటువంటి ఆయుధాన్ని మా చేతిలో ఉన్నది. రాజ్యాంగం మా ఆయుధం, రాజ్యాంగంతో రాజ్యాంగబద్ధంగానే రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆయుధంతో పెద్ద ఎత్తున ఉద్యమానికి పూనుకుంటామని ఉస్మానియా యూనివర్సిటీ బహుజన సంఘాలుగా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్. నమస్కారాలు. అయితే ఏదైతే ₹1,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్నారనే ఒక నెపంతో ఏదైతే దళిత యువకుడైన షెడ్యూల్ క్యాస్ట్కు చెందిన కర్ల రాజేష్ని మీరు చంపితే, లక్షల కోట్లు దోచుకున్నటువంటి ఆధిపత్య కులాలు ఎన్నిసార్లు ఈ దేశంలో చావాలి, ఎంతమంది చావాలి అని ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ఐ గుర్తు చేస్తూ, ఏదైతే కర్ల రాజేష్ అనే యువకుడిని కస్టోడియల్ డెత్ చేసినటువంటి ఏదైతే ఆధిపత్య కుల పార్టీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, ఆ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో 2029లో ఓడించడానికి బీఎస్ఎఫ్ఐ కంకణబద్దులవుతుంది. ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్న, రాజేష్ని 8వ తారీఖు కస్టడీలోకి తీసుకొని 9వ తారీఖు, అంతకుముందు 4వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా ఏదైతే లాకప్లో ఇబ్బందులు పెట్టి కస్టోడియల్ డెత్ చేసి 16వ తారీఖు ఉదయాన్న రాజేష్ చనిపోతే, 16వ తారీఖు నుంచి మేము న్యాయం కోసం హైకోర్టులో పిటిషన్ వేసి ఏదైతే రాజేష్ని చంపిర్రో రాజేష్కి రీపోస్ట్ మార్టం చేయమని విద్యార్థి సంఘాలు కానీ, ఆ రోజు ఉన్నటువంటి సామాజిక సంఘాలు కానీ మాట్లాడినందుకు 15 మంది మీద కేసు పెట్టడమే కాకుండా, ప్రేమ్ కుమార్ బీఎస్ఎఫ్ఐ సభ్యుడే కాదు, ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ తమ్ముడు న్యాయం కోసం పోరాడకపోతే, వాళ్ళ కుటుంబ సభ్యుల న్యాయం కోసం పోరాడకపోతే ఈ దేశంలో ఎవరు పోరాడతారు? కుటుంబ సభ్యులను, మా పిల్లగాన్ని చెట్టంతా ఎదిగిన మా పిల్లగాన్ని కస్టోడియల్ డెత్ చేసి చంపి మళ్ళీ మా మీద కేసు పెట్టి ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వకుండా, వెంటనే ఎఫ్ఐఆర్ అయిన వెంటనే నోటీసులు ఇచ్చుంటే ఇది ప్రజా ఉద్యమంగా మారుతుందని కథలు పడి దుర్మార్గంగా ఇంతవరకు కూడా ఆ కేసుని బయటకు తీసుకురాకుండా, సైదాబాబ్ అనే ఒక సామాజిక ఉద్యమకారుడు నిన్న పోలీస్ స్టేషన్కి పోతే, అరే వీడిని 301 పెట్టి లోపల నూకండి రాబాయ్ అని ఫోన్ గుంజుకొని పరుష భాష వాడిన అక్కడ సిఐ కానీ, ఎంత దారుణమండి ఈ విషయం. అసలు వాస్తవానికి మీరు ఒక షెడ్యూల్ క్యాస్ట్ అబ్బాయిని కస్టోడియల్ డెత్ చేసినప్పుడు అక్కడ దానికి కారణమైనటువంటి ఎస్ఐని సస్పెండ్ చేయాల్సింది పోయి, సురేష్ రెడ్డి అనే ఎస్ఐని ఇంతవరకు సస్పెండ్ చేయకుండా 6 నెలల నుంచి సమయాన్ని వేస్ట్ చేస్తూ, కానీ అదే సిఐ ఒక ఎస్సీసీఐని ఎస్ఐని సస్పెండ్ చేసి సురేష్ రెడ్డిని ఇంతవరకు సస్పెండ్ చేయలేరు. కానీ అక్కడ ఏదైతే కస్టోడియల్ డెత్ జరిగి న్యాయం కోసం పోరాడినటువంటి విశారదన్ మహారాజ్ మీద, వట్టజానయ్య మీద, కుటుంబ సభ్యుడైనటువంటి విద్యార్థి నాయకుడైనటువంటి ప్రేమ్ మీద అక్రమ కేసులు పెట్టడం తీవ్రంగా బీఎస్ఎఫ్ఐ ఖండిస్తుంది. మిత్రులారా, మీరు చూసుకుంటే హత్య జరిగిన వెంటనే ఏదైతే ప్రభుత్వం చేయాల్సిన పని ఏదైతుందో, ఆ బిడ్డ ఎస్సీ బిడ్డ కాబట్టి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇచ్చి
తర్వాత దాన్ని ఆయన శవాన్ని రిపోస్ట్ మార్టం చేసి దీనికి సంబంధించి న్యాయమైనటువంటి ప్రజాపాలన చేయాల్సిన అవసరం ఉంది. అది ప్రజాపాలన అంటే. దాదాపు 6 నెలలు కృష్ణమాదిగా 6 నెలలు ప్రజా ఉద్యమంలో ఉన్నాడు. విశారదన్ 4-5 రోజులు అక్కడే ఉన్నాడు. విద్యార్థులుగా మేము నెలల పాటు ఆ తల్లితో మేమందరం ఉన్నాం. కానీ ఇక్కడ ప్రభుత్వం న్యాయం చేయలేదు. అన్యాయమే ఆ కుటుంబానికి చేసింది మిత్రులారా. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీలో ఈయన ఏమంటున్నాడంటే, ఇక్కడ పులి వెంకటేశ్వర్లు అనే ఒక ఎస్ఐ ఉంటాడు. ఆయన వీళ్ళందరి మీద కేసు పెట్టి ఏం చేసిండంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిండు. ఇది రాష్ట్రంలో సంచలనమైన విషయం. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతు తెలిపిందంటే మిత్రులారా, ఆయన కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేసిండు కాబట్టి. కస్టోడియల్ డెత్ జరిగినప్పుడు ఉద్యోగం చేసిన ఉద్యోగకారుల మీద 15 మంది మీద కేసు పెట్టిండు కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిందంటేనే ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రజా వ్యతిరేక పాలన. అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేసిన ఎస్ఐ కూడా, పులి వెంకటేశ్వర్లు కూడా జీతం కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదు. ఎస్ఐ గారు జీతం మా ప్రజల డబ్బులతోని, తెలంగాణ ప్రజల కష్టంతో, ట్యాక్సులతో మీకు జీతాలు ఇస్తున్నాయి. మీరు రెడ్లకో ఆధిపత్య కులాలకో కాదు పనిచేయాల్సింది, కాంగ్రెస్ పార్టీకి కాదు పనిచేయాల్సింది. ప్రజలకు మీకు జీతం ఇచ్చినందుకు ప్రజల కోసం పనిచేయాలి మిత్రులారా. ఇప్పుడు మా మీద కేసులు పెట్టినందుకు మేమేం బాధపడట్లేదు. మేము ప్రజా కోర్టులో లేకపోతే హైకోర్టులో మేము తేల్చుకుంటాం. కానీ మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఒకటే, మీరు బీఆర్ఎస్ చేసినట్టు వెలుమల రాజ్యంలో ప్రశ్నించే గొంతుల మీద అప్పుడు వాళ్ళు కేసులు పెట్టిర్రు. అందుకనే ఈరోజు ఫామ్ హౌస్లో కేసీఆర్ పండుకున్నాడు. మళ్ళీ మీరు ప్రశ్నించే గొంతుల మీద, విద్యార్థుల మీద, కుటుంబ సభ్యుల మీద, న్యాయం కోసం పోయిన కుటుంబ సభ్యుల మీద, పోరాటం చేసిన వాళ్ళ మీద మీరు కేసులు పెట్టిరు. కాబట్టి మీరు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మీరు కూడా ఏదో ఒక రోజు ఫామ్ హౌస్లో పండుకునే రోజుని బీఎస్ఎఫ్ఐ తీసుకొస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మేము ఈ ఎఫ్ఐఆర్ మీద హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేస్తాం. కానీ ప్రజా ఉద్యమానికి ఇక్కడి నుంచే మేము తీసుకొస్తున్నాం. మేము ఉస్మానియా వేదిక చాలాసార్లు చెప్పినాం, వేలాది మందిలో కూడా విద్యార్థుల మీటింగ్లో కూడా చెప్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి బీఎస్ఎఫ్ఐ కంకణబద్ధులైంది. బహుజన్ సమాజ్ పార్టీతో కలిసి నడిసి విద్యార్థులుగా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలుస్తాం. విద్యార్థి నాయకుడైన ఆ కుటుంబ సభ్యుడైన కర్ల రాజేష్ కుటుంబానికి చెందినటువంటి ప్రేమ్ కుమార్కు బీఎస్ఎఫ్ఐ కానీ మిగతా సంఘాలు కానీ ఉస్మానియా వేదిక సపోర్ట్ చేస్తాయి. మీరు ఇక్కడ అన్ని విషయాలను అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా ఎవరైతే సురేష్ రెడ్డి ఉన్నాడో సస్పెండ్ ఇంతవరకు చేయలేరు. ఖచ్చితంగా ఆయనను సస్పెండ్ చేయాలి. ఇక్కడ ఏమన్నా అంటే చాలా మేము శాంతికి భంగం కలిగించామని రాసిర్రు. మా పిల్లోడు చచ్చిపోతే, చెట్టంతా కొడుకు చచ్చిపోతే మేము ఏడవకుండా మేము కేసులు పెట్టించుకొని మమ్మల్ని మంచిగా చంపిర్రు అయ్యా మీరని మేము మీకు ఊడిగం చేయాలి. అయ్యా బాంచన అలా బరాబరి తెలంగాణలో బరాబరి రక్తంలోనే ఉంది, తిరుగుబాటు ఉంది. మేము తిరుగుబాటు చేస్తాం, మిమ్మల్ని ఓడిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చివరగా ఏదైతే కుటుంబానికి మేము డిమాండ్ చేసినట్టు ఆ కుటుంబానికి ₹1 ఎక్స్గ్రేషియా కర్ల రాజేష్ కుటుంబానికి ఇవ్వాలి. అదేవిధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా ఎస్ఐ సురేష్ రెడ్డిని 6 నెలల నుంచి కాపాడుతున్నటువంటి సురేష్ రెడ్డిని ఖచ్చితంగా సస్పెండ్ చేసి ప్రజాపాలన అంటే ఏందో రేవంత్ రెడ్డి నిరూపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కేసులని వెనక్కి తీసుకోకపోతే తప్పకుండా మేము ప్రజా పోరాటం చేస్తాం, కోర్టులో ఫైట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కోదాడలో ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన కర్ల రాజేష్ అనే వ్యక్తిని కొట్టి సురేష్ రెడ్డి అనే ఎస్ఐ కొట్టి చంపితే అది అన్యాయం అని ప్రశ్నించినందుకు చాలామంది ఉద్యమకారులపైన, విద్యార్థి నాయకులపైన అక్రమ కేసులు పెట్టడం జరిగింది. దీంట్లో ముందు వరుసలో ఉన్నది మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పద్మావతి రెడ్డి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు న్యాయం కోసం పోరాడారు. న్యాయం కోసం పోరాడితే కనీసం మాకు న్యాయం చేయరా, కొట్టి చంపిర్రా, మాకు న్యాయం చేయరని పోతే విద్యార్థులపైన అక్రమ కేసులు పెట్టారు. ఇంకో విషయం ఏంటంటే ఈ కేసు ఎవరైతే పెట్టిరో
ఈ ఉద్యమకారుల మీద కేసు అయితే ఎవరైతే పెట్టిరో ఆయన ఆ ఎస్ఐ గారు వెంకటేశ్వర్లు గారు ఆయన ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్కి పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక్కడ మనకు పూర్తిగా ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవచ్చు, కాంగ్రెసే పరోక్షంగా దళితుల పైన తెలంగాణలో దాడులు చేస్తుంది. ఇక్కడ చంపిన వ్యక్తిని ఇంతవరకు సురేష్ రెడ్డి గారి పైన ఎలాంటి చర్యలు తీసుకోపోవడం సిగ్గుచేటు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, తెలంగాణలో ముమ్మాటికి రెడ్ల రాజ్యం నడుస్తుంది, దళితుల పట్ల దాడులు మరింత పెరుగుతున్నాయి. దీనికి అడ్డుకోవడానికి దీన్ని వ్యతిరేకించిన ప్రతి ఒక్క విద్యార్థి నాయకుని పైన కేసులు పెట్టి 20 నవంబర్ 2025 కేసు పెట్టిన రోజు ఇప్పటి వరకు ఇంతవరకు కేసు పెట్టిన మనుషుల పైన వారికి నోటీసులు కూడా ఇంతవరకు పంపలే. మరి దేనికి సంకేతం అంటే మీరు కొట్టి చంపుతారు, దాన్ని కొట్టి చంపిరు, మాది తప్పు, మాకు న్యాయం చేయరని మా పైన అక్రమ కేసులు పెడతారు. కాబట్టి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము. అదేవిధంగా ఈ కేసు నీరుగార్చడానికి ప్రయత్నించిన ఉత్తమ కుమార్ రెడ్డిని, అదేవిధంగా పద్మావతి రెడ్డిని బర్తరఫ్ చేయాలని మా బీఎస్ఎఫ్ఐ నుంచి డిమాండ్ చేసినాం. బిడ్డ తెలంగాణలో నిజం చెప్తున్నాగా బహుజనుల పైన దాడులు జరిగితే మా బీఎస్ఎఫ్ఐ ముందుంటుంది. ఇంకోటి ఏంటంటే వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీ అధికారం దుర్వినియోగం వల్ల చాలామంది అమాయకమైన ప్రజలు చనిపోతున్నారు. నీకు సిగ్గుచేటు వచ్చే వరకు మేము ఎలక్షన్లోనే వచ్చే ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. విద్యార్థి నాయకునిగా మన అన్ని సంఘాలతో కలిసి పనిచేస్తుంటాం. ఈరోజు ప్రజాపాలన పేరుతోని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ పద్మారెడ్డి, అదేవిధంగా అక్కడున్న సిఐ సురేష్ బాబు, ఎస్ఐ సురేష్ బాబు, వీళ్ళందరూ కలిసి అంటే ఆ బాధితుడిని అందులో ఇరికిచ్చి నెల రోజులు చిత్రహింసలు పెట్టి లాకప్ డెత్ చేసి ఆయన రేపో మాపో దస్తడానంగా అన్ని హాస్పిటల్లో తిప్పి గాంధీలో చంపేసారు. ఎవరు చంపేసారు? ఈ రక్షక భటులే చంపేసారు. రక్షక భటులు చంపేసి ఏదో వాళ్ళకి రాజకీయ గొడవలు ఉన్నాయి, మాజీ ఎమ్మెల్యేతో గొడవలు ఉండడం వలన ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ కేసులో కేవలం ₹1,00,000 విషయంలో వేరేవాడెవడో ఫ్రాడ్ చేస్తే కార్ల రాజేష్ను చంపేసారు. వీళ్ళు చంపిన తర్వాత ఆ అబ్బాయిని చంపిన తర్వాత వీళ్ళు విద్యార్థి నాయకులుగా కొంత గొప్ప ఆ ఇంట్లో పిల్లాడు ప్రేము అనే అబ్బాయి విద్యార్థి నాయకుగా ఉండు వాళ్ళ బాధితుల పక్షాన నిలబడి ఎంతకైతే అంత ఇదని చూసుకొని అదేవిధంగా అందరినీ పోగు చేసి వివిధ సంఘాలను పోగు చేసి ఈ ప్రభుత్వం మీద కొట్లాడితే వీళ్ళు ఆ ప్రభుత్వం మీద కొట్లాడిన వాళ్ళు, న్యాయం కొరకు కొట్లాడిన వాళ్ళ మీదనే కేసులు పెట్టడం ఇది సరైనది కాదు. ఉత్తమ్ పద్మ కావచ్చు, ఉత్తమ్ కుమార్ కావచ్చు, ఈ రెడ్డిల పాలన ఈ రకంగా పోతే మాత్రం రేపు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని బొంద పెడతామని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క అంటే ఆ కేసు ఆయన చనిపోయింది 16 తారీఖు అయితే వీళ్ళను ఆ బాడీ తీసుకొచ్చాడు ధర్నా చేసిన క్రమంలో 20 తారీఖు రోజే వీళ్ళ మీద కేసులు చేశారు. అంటే ఈరోజు డేట్ చూస్తే 26 మన ఈరోజు డేట్ చూసుకుంటే జూన్ నడుస్తుంది. ఇట్లా ఈ రకంగా దొంగ కేసులు పెట్టి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల మీద మీ చలానం మీ పెత్తానం జిల్లా వేస్తే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని బొంద పెడతాం. రేపు భవిష్యత్తులో వచ్చే ఎలక్షన్లు కావచ్చు, రేపు ఏ రకమైతే ఆ రకంగా మేము అందరం ఎస్సీ ఎస్టీ బీసీలం అందరం ఒకటై మా యొక్క రేపు మా భావజాలం ఏదైతే ఉందో ఖచ్చితంగా బహుజన రాజ్యం కోసం కొట్లాడి మీరు రెడ్డిల రాజ్యం కావచ్చు, వెలమ రాజ్యం కావచ్చు, మేము గెలిపిస్తే మీరు గెలుస్తురా కొడుకులారా, మేము గెలిపిస్తే మీరు గెలిచి మీరు మా మీద ఏ రకంగా పెత్తానం చెలాయిస్తారు? ప్రజాపాలన పేరు మీద మీరు దొంగల పాలన చేస్తున్నారు. రక్షక భటులే వీళ్ళు రక్షక భటులు అవుతారు. ఏ రకంగా చేస్తారని అడుగుతున్నా. ఖచ్చితంగా ప్రేమ కావచ్చు, అదేవిధంగా అక్కడ జరిగిన 13 మంది ఉద్యమకారుల మీద జరిగిన కేసుల విషయంలో ఖచ్చితంగా విద్యార్థి నాయకులుగా అదేవిధంగా బహుజన సంఘాలుగా మేమందరం ఒకటైతాం. భవిష్యత్తులో ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఈ బట్టి విక్రమ కావచ్చు, ఆ దామోదర్ రాయ నరసింహ కావచ్చు, మిమ్మల్ని అందరినీ గద్దె దింపే పనిలో మేము ఉంటాం. ఖచ్చితంగా మా యొక్క విద్యార్థి నాయకులకు మేము అండగా ఉంటామని తెలియజేస్తూ జై భీమ్. ఈరోజు హోం శాఖ మన రేవంత్ రెడ్డి గారు ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తుండంటే మమ్మల్ని చంపుతాడు, మమ్మల్ని చంపేస్తాడు, చంపిన వాళ్ళకి న్యాయం చేయని మళ్ళీ మేము పోతే మా మీద కేసులు పెట్టేటువంటి ప్రజాపాలన మనం ఈరోజు తెలంగాణలో చూస్తున్నాం. ఎంత దారుణం అంటే ఇలా బీఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంటే అక్కడ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇది అన్యాయం జరిగింది, పోలీస్ వ్యవస్థ కొట్టి చంపుతున్నారు, అయ్యా హోంశాఖ రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర నుండి మీకు న్యాయం చేయండి అని పోతే మళ్ళీ ఉల్టా 13 మంది మీద కేసులు పెట్టి లోపలేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మేము చెప్తున్నాం కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు.
2029 పెద్ద దూరమేం లేదు. మేమందరం మీ దగ్గరకు వచ్చి నామినేషన్లు వేస్తామన్నటువంటి మాటలు మర్చిపోకండి. డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర 119 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేకంగా మీ నియోజకవర్గం మీదే ఫోకస్ చేసి మేము నామినేషన్లు వేసి మిమ్మల్ని ఓడగొట్టే ప్రయత్నంలో మేమే ముందు వరుసలు ఉంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఖబర్దార్, ఇలా చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి గారిని కొట్టి చంపిన సురేష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసే చేత కాదు, కానీ ఇక్కడ న్యాయం గురించి పోరాడినటువంటి వ్యక్తుల మీద కేసులు అయితే ప్రయత్నం చేస్తారా? ఇంకా ఈయన చెప్తారు, గొప్పలు చెప్తారు, 2024 దాకా మేమే అధికారంలో ఉంటారు. ఎట్లా అధికారం ఉంటారు? దళితులు అందరినీ చంపేయి మరి అధికారంలో ఉంటామని తెలంగాణ ప్రజలు ఏమైనా రాసి పెట్టారా నీకు? 2034 దాకా అధికారంలో ఉంటామని న్యాయం చేయి. ఫస్ట్ చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయండి. పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం వస్తుంది. న్యాయం గురించి పోతుంటే అని లోపలేయు. రౌడీజం చేస్తున్నారా? కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఇది ఉత్తరప్రదేశ్ లేక బీహారో మీకు దండాలు పెట్టి లేకపోతే కొట్టి చంపిన వాళ్ళని జైలు నుంచి బయటకు పెట్టుకొచ్చేటువంటి తెలంగాణ కాదు ఇది. కబర్దా చెప్తున్నాము, అన్యాయానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా పోరాడతారు. ఈ కేసుని ఇంతతోనే కాదు, మేము సురేష్ రెడ్డి గారికి చెప్తున్నాం కదా, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, ఉత్తమ్ పద్మారెడ్డి గారిని మిమ్మల్ని రాజకీయంగా మమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు కావచ్చు, మేము 29లో మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడతామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన జై భీములు.